నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం. హైకోర్టు వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం. పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు. పోలీసులకు ఛాలెంజ్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు. సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసిన రవి తన వెబ్సైట్పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానంటూ బెదిరింపులు. గత 6 నెలలుగా రవి కోసం పోలీసుల గాలింపు. సినీ పరిశ్రమకు దాదాపు 3,000 కోట్ల వరకు నష్టం చేసిన రవి సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ చేసి విడుదల చేస్తున్న రవి ఫాస్టాగ్ లేని వాహనదారులకు స్వల్ప ఊరట. యూపీఐ ద్వారా చెల్లింపులపై 25% అదనం. నగదు రూపంలో చెల్లింపులకు యథావిధిగా 2 వసూలు నేటి నుంచి అమలులోకి రానున్న నిబంధన. ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించిన హైదరాబాదు అమ్మాయి ఈషా సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నేటి నుండి టెట్ పరీక్షలకు దరఖాస్తులు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హతా పరీక్ష టెట్ నోటిఫికేషన్ విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నవంబర్ 15 అంటే ఈ రోజు నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షలను వచ్చే సంవత్సరం జనవరి 3, 1, 2026 నుంచి 31 మధ్య నిర్వహించనున్నారు.